హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి త్వరలోనే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయబోతున్నట్టు ఒక మెమో అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్లో లేదా సోషల్ మీడియాలో షేర్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది 100% రియలా లేదా ఫేకా అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 100% మనకు వచ్చేసి రియల్ అండి. ఎందుకంటే మనకు దీనికి సంబంధించినటువంటి మెమో వచ్చేసి మనకు వివిధ సిటీ వారిగా మనకు షేర్ కావడం అయితే జరిగిందండి. త్వరలోనే వీటికి పోలీస్ కానిస్టేబుల్ వారికి అభ్యర్థులకైతే ఖచ్చితంగా ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఈ నెల 18 లేదా 23 వరకు ఖచ్చితంగా ఒక ప్రెస్ నోట్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. లేదంటే మీకు వీటికి సంబంధించినటువంటి మీ మెయిల్స్కి కూడా వాళ్ళు ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఈవెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఇక చాలామంది కామెంట్ చేయడం జరిగింది ఏంటంటే, ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి స్టేజ్ 1 అప్లికేషన్ లేదా స్టేజ్ 2 అప్లికేషన్ సంబంధించినటువంటి మేము పీడిఎఫ్ అనేది మా మొబైల్స్ నుంచి అయితే కోల్పోవడం జరిగింది, లేదా దాన్ని ప్రింట్అవుట్ తీసుకోలేదు. అది ఏ విధంగా పొందాలనేది కూడా చాలామంది క్యాండిడేట్స్ కూడా మెసేజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి మనకు ఖచ్చితంగా ఎలా తెలుసుకోవాలంటే, మనకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వీటికి సంబంధించినటువంటి ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్ అప్లైస్ పక్కకి హాల్ టికెట్ పక్కకి మై అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ స్టేజ్ 1 అప్లికేషన్ వస్తుంది. ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఇక్కడ పోస్ట్ అయితే చూసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీకు క్లియర్గా. ఇక్కడ పార్ట్ 2 అప్లికేషన్ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి ఏపీఎస్పీది, ఇది పైన వచ్చేసి ఎస్సీటీపీసీకి సంబంధించి. ఇక్కడ మై అప్లికేషన్ పైన పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి పార్ట్ 2 అప్లికేషన్ వచ్చేసి సేమ్ ఇదే విధంగా ఉంటుంది. పీసీ సివిల్ ప్రింట్ అప్లికేషన్ సంబంధించి చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మాత్రం మీకు సంబంధించినటువంటి డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ యొక్క స్టేజ్ 1 లేదా స్టేజ్ 2కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేస్తానండి. ఈ ఈవెంట్స్కి సంబంధించి అసలు ఏమేమి ఉంటుంది, ఏ విధంగా ఈవెంట్స్కి అటెండ్ అవ్వాలి, ఈవెంట్స్లో ఏమేమి ఉంటుంది, అలాగే వీటికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, లేకపోతే సర్టిఫికేట్స్ లేకుంటే ఏం చేయాలి, లేకపోతే పెండింగ్ అని రాస్తారా, లేకపోతే ఏం చేస్తారా అనేసి మీకు క్లియర్ కట్గా ఒక వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి.